కావలి నియోజకవర్గంలో బోగోలు మండలానికి సంబంధించి కోళ్ళదిన్నె గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసరెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు దాడి చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి బాహాటంగా మాది రాజకీయ పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి కక్ష సాధింపునే మాకు ముఖ్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మాట్లాడుతూ ఈరోజు విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, కక్ష సాధింపులకు పాల్పడడం అనేటువంటిది నిత్యకృత్యంగా ఆనవాయితీగా మారిపోయినటువంటి అంటే దౌర్భాగ్యం. గ్రామాల్లో ఉద్రిక్తతలు ఉంటాయి, వ్యక్తిగత కక్షలుంటాయి, దాడులు జరుగుతాయి. దాడులు జరిగినటువంటి వ్యక్తి, దాడికి గురైనటువంటి వ్యక్తి గాయాలతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి కావలి ఆసుపత్రికి వస్తే నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ దాడి చేయడం అనేటువంటిది ఏరియా హాస్పిటల్ కాంపౌండ్లో దీనికి సంబంధించినటువంటి ఈ కాంపౌండ్లో దాడి చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి బహుశా ఎక్కడ జరిగినటువంటి సంఘటనలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా తయారైందంటే దెబ్బలు తిని ఆసుపత్రిలో వైద్యం చేయించుకుందామని వస్తే ఆసుపత్రిలో దాడులు చేస్తున్నారు. దెబ్బలు తిని అన్యాయానికి గురై అయ్యా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి దాడులు చేస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎన్నడూ లేదు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో నేను, నాతో పాటు సోదరుడు మాజీ శాసనసభ్యులైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి వెళ్ళాం. జరిగినటువంటి సంఘటన వివరాలు తెలుసుకున్నాం. పాపం ఆ శ్రీనివాసరెడ్డి దంపతులు చెప్తూ ఉంటే కళ్ళెంబడి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఎంత దయనీయంగా వాళ్ళ పాపం 7 మాసాలు ఎంత దయనీయమైనటువంటి జీవితాన్ని గడిపారు. వాళ్ళ మీద కక్ష సాధింపు కోసం ఎన్ని రకాల వాళ్ళని హింసించారనేటువంటిది వర్ణనాతీతం. అంటే అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. 2000 పనులు, మీరు చేసేటువంటి కార్యాలు, ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రత్యేకించి పోలీసులు చేస్తున్నటువంటి పాపాలు రేపటి మీ పాలిట శాపాలుగా మారబోతున్నాయి. ఈ శాసనసభ్యులు, ఈ పార్లమెంట్ సభ్యులు, ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి ఎవరు మీ దగ్గర కూడా రారు. మిమ్మల్ని కాపాడలేరు, గుర్తుంచుకోండి. ఆ రోజు మీరు, మీ కుటుంబం, మీరు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా బాధపడుతున్నాయో అంతకు 10 రెట్లు బాధపడేటువంటి పరిస్థితి ఉంది, గుర్తుంచుకోండి. అత్యధికంగా 151 స్థానాలు సంపాదించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమికి 164 స్థానాలు ఉండవచ్చు. 7 నెలల్లోనే ప్రజలు ఎందుకు పొరపాటు చేశామా, ఈ కూటమికి ఓటు వేశామా, అన్యాయం పాలయ్యామా అని చెప్పి ఈరోజు ఆందోళన, ఆవేదన చెందేటువంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యం ఈరోజు ప్రజల్లో రోజు రోజుకి బలపడేటువంటి పరిస్థితి. ఒక్కటే విషయం చెప్తున్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్ని రకాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, పోలీసుల చేత కొట్టించడం, దాడులు చేయడం, రకరకాలుగా హింసించడం, ఆస్తులు లాక్కోవడం, అన్ని రకాలు, ఎన్ని రకాలు చేయకూడదు అన్ని రకాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఈరోజు ధైర్యం ఉంటే ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవడైనా సరే పోలీస్ అండదండలు లేకుండా గ్రామాల్లో మీరు ఈరోజు మనగలగలరా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు మనుగడ సాధించలేరు. ఇదే దౌర్జన్యాలు మీరు కొనసాగితే రేపు మీకు పోలీసులు అండగా ఉంటే పాపం నాకైతే పోలీస్ అధికారులని తలుచుకుంటేనే జాలి వేస్తుంది. ఈరోజు ఎగిరెగిరి పడుతున్నారే, రేపటి రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా తయారు కాబోతుంది. మీరు ఎన్ని ఇబ్బందులు, ఈరోజు ఎన్ని కుటుంబాలు, నేను మరలా చెప్తున్నా, ఈరోజు ఎన్ని కుటుంబాలనైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలను గోడు అనిపించారో తెలుగుదేశం పార్టీ నాయకులను వదిలిపెట్టాం, వాళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని విడిచిపెట్టాం, వాళ్ళకు అండగా ఉన్నటువంటి పోలీసు అధికారులను విడిచిపెట్టేది ఉండదనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా పోలీసు అధికారులు కళ్ళు తెలిచి ఎస్పీ గారితో మాట్లాడాం, ఈ విషయం చెప్పాం.
వెంటనే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈరోజు చూస్తే దాడి చేసినటువంటి వాళ్ళు 2, దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద 8 మంది మీరు కేసులు బనాయించి వాళ్ళు వెంటనే రాచమర్యాదలతో వాళ్ళని బయటకు పంపించి పాపం దెబ్బలు తిన్నటువంటి వాళ్ళని రాత్రి దాకా పోలీస్ స్టేషన్లో పెట్టి మరలా ఇక్కడ జరిగినటువంటి దానికి ఇక్కడ కావాలో ఇంకొక కేసు కడతామని చెప్పి అంటే ఈ బెదిరింపులు అనేటువంటివి పోలీసుల అండతో పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం మనుగడ సాధించగలమని చెప్పి అనుకోవడం పొరపాటు. మరలా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని 7 సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఒంటి మీద ఉండేటువంటి బట్టలను ఊడదీస్తాం తప్ప మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మేమేమి ఆవేశంతో ఆవేదనతో మాట్లాడటం లేదు, ఆలోచన చేసి మాట్లాడుతున్నాం.